అన్న పోనీ కానీ ఎండ కొడుతుంది అన్న ప్లీజ్ జరగరే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఆ రోజు నై అన్న తెలంగాణ అందరికి వ్యతిరేకంగా జై తెలంగాణ అని ముందడికొచ్చి ఒక పార్టీని స్థాపించిన రోజు, తెలంగాణ ప్రజల గుండెల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గబడ్డ రోజు ఏప్రిల్ 27. ఈ రోజు పార్టీ ఉండకపోతే ఏప్రిల్ 20వ తారీఖున పార్టీ పుట్టకపోయి ఉంటే, కేసీఆర్ గారు తీసుకురాకపోయి ఉంటే టిఆర్ఎస్ పార్టీని, ఈ రోజు భారతదేశ చరిత్ర పటంలో తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు. కాబట్టి నేనేమంటానంటే ఇలా ఒక పవిత్రమైన దినంగా మేము భావిస్తాను. ఇలా ప్రతి గ్రామాన సారు కారు కేసీఆర్, పోవాలి రేవంత్ రెడ్డి, రావాలి కేసీఆర్ అంటారు. ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ప్రతి గల్లీలో కూడా మరి చాలా మంది ప్రజలంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా యువత కూడా మేమంతా ప్రతిజ్ఞ చేసినాం. ఇంతకు ముందు 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని కూర్చుంటేంత వరకు ఎడతెరిపి లేకుండా పోరాటం చేస్తాం. అవసరమైతే 24 గంటలు 365 రోజులు పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రోజు అనేక పార్టీలు వచ్చినాయి, తుంగలో ఉట్టి గంగలో కలిసిపోయినాయి. తుంగలో పుట్టి గంగలో కలిసిపోయినాయి. చాలా పార్టీలు వచ్చినాయి. విజయశాంతి నుంచి, ఆల నరేంద్ర నుంచి పడితే, కోదండ రామ్ నుంచి పడితే, దేవేందర్ గౌడ్ నుంచి పడితే అనేక మంది తెలంగాణ పార్టీ మీద పెట్టిరు. కానీ తెలంగాణ పార్టీ మీద నిలబడ్డ పార్టీలు ఏవి లేవు. ఇవాళ మాత్రం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తొలి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కర్త కర్మ క్రియ తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పుట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఇలా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతూ ఉంది. ఈ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం రైతులు, సకల జనులు. ఆ రోజు 35 జాతీయ పార్టీలు నై తెలంగాణ అంటే వారందరి మెడలు వంచి జై తెలంగాణ ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అని చెప్పి సందర్భం తెలియస్తాం. ఉద్యమ సమయంలో 2001లో ఆయన పార్టీని విడిసొచ్చినప్పుడు అనేక అవమానాలు, అవహేళనలు, తెలంగాణ అంటే జైల్లో పెట్టడం, జై తెలంగాణ నినాదం అంటే జైల్లో పెట్టడం, మాట్లాడడం, కొట్టడం, కేసులు పెట్టడం. కేసీఆర్ గారు స్వయంగా అనేక వేలాది మంది తిట్లు వినుకుంటూ వచ్చింది. ఉద్యమ సమయంలో కూడా తిట్లు పడ్డాడు. స్వర్ణయుగ పరిపాలన అందించిన 10 సంవత్సరాలు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ చివరికి తెలంగాణ సాధించిన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం కలిగే విధంగా పరిపాలన చేశారు. 65 లక్షల మంది రైతులను ఆదుకున్నాడు. రైతులకు రైతు బంధించి ఆదుకున్నాడు. ప్రతి ఇంట్లో నల్లా దిప్తే నీళ్ళిచ్చి ప్రతి ఇంట్లో నీళ్ళు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. 24 గంటలు 365 రోజులు మరి కరెంట్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. పెళ్లిళ్ళు ఉంటే ఇండ్లలో కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లిళ్ళు చేసి 13 లక్షల మంది ఆదుకున్న వ్యక్తి కేసీఆర్. కాబట్టి తెలంగాణ 4.5 కోట్ల గుండెల్లో ఉంటారు. ఎవరో మాట్లాడితే, ఎవరో తిడితే ముఖ్యమంత్రికి ఏం కాదు, అసలు పట్టించుకోరు. మరి రాజు పోతుంటే కుక్కలు ఒరుస్తూ ఉంటాయి, కరుస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాయి, వారు పట్టించుకోరని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి రేపు రానున్న రోజుల్లో కూడా మా నిజామాబాద్ జిల్లా యువత, మా అందరిది ఒకటే అంతిమ లక్ష్యం, గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చూడాల. ఉద్యమ సమయంలో కూడా ఆ రోజు మొదటిసారిగా గ్రీనింగ్ ఇచ్చింది నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భం తెలుస్తున్న. మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కూడా ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఆయన ముఖ్యమంత్రి మూడోసారి అయ్యేంత వరకు మేము నిద్రపోమని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై ప్రజాస్వామ్యంలో అనేక మంది పార్టీలు తీసుకొని వస్తారు. ఇప్పటికీ గడిచిన 25 సంవత్సరాల్లో 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కోకొల్లలు పాన్ డబ్బల్లాగా ఉట్టుకొచ్చినాయి. పెద్ద పెద్ద నాయకులు, ఈ రాష్ట్రానికి హోంమంత్రి నాయకులు దేవేందర్ గౌడ్ ఒక పార్టీ తీసుకొచ్చాడు, కోదండ రామ్ గారు ఆయన ఒక పార్టీ తీసుకొచ్చాడు, ఆలే నరేంద్ర ఆయన ఒక పార్టీ తీసుకొచ్చాడు, విజయశాంతి ఆయన ఒక పార్టీ తీసుకొచ్చారు. ఇదే పార్టీ పేరు మీద, తెలంగాణ పేరు మీద వచ్చిన వాళ్ళు ఎవరు నిలవల్లే. తెలంగాణ అనే పదం కేసీఆర్ కి అంకితం. తెలంగాణ ఇప్పుడు సరే ప్రజాస్వామ్యంలో ఎవరు ఉంటారు, దానికి ఏముండయి. కేసీఆర్ కు 4.5 కోట్ల ప్రజలు, కొడుకులు, బిడ్డలు, తండ్రులు, తల్లులు, అవ్వలు, బాపులు. ఆయన కుటుంబాన్ని ఎప్పుడు అది చేసుకోలే. కేసీఆర్ కుటుంబం అంటే ఇప్పుడు నేనున్నా, కేసీఆర్ కొడుకు రక్తం పంచుకొని పుట్టకున్నా, రక్తం పట్టుకొని పుంజుకున్న కంటే ఎక్కువ ప్రేమ మా మీద. మాకు 2 సార్లు 3 సార్లు టికెట్ ఇచ్చాడు, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు నన్ను. మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు, అట్లాంటి నన్ను 3 సార్లు పోటీ వేయించాడు, 2 సార్లు గెలిపించాడు, పియూసీ చైర్మన్ ఇచ్చాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశాడు నన్ను. అంటే కేసీఆర్ కు జీవన్ రెడ్డి కొడుకు కంటే ఎక్కువ, బిడ్డ కంటే ఎక్కువ. అట్లా తోడబుట్టిన వాళ్ళు మాట్లాడితే అది చూస్తారు, కర్మ సిద్ధాంతం అది వారికే వర్తిస్తుంది, అది త్వరలోనే మీరు చూస్తారు. ఇప్పుడు కడుపులో పుట్టినటువంటి బిడ్డ మాట్లాడిందంటే ఆమె విజ్ఞతకు వదిలేస్తాం మేము.
మాకెంతో దుఃఖం వస్తుంది, ఎంతో బాధ కలుగుతా ఉంది ఇలా వారు మాట్లాడుతూ ఉంటే. ఇలా కేసీఆర్ లేకపోతే మేమెక్కడా, మీరెక్కడా, వీళ్ళెక్కడ, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ, కవిత గారు ఎక్కడే, నాకు అర్థం కాదు. కేసీఆర్ లేకపోతే అసలు ఈమెకి జన్మ ఎక్కడ? కన్న తండ్రి కదా, కన్న తండ్రిని అట్లా అనొచ్చా? పాలన విషయంలో అట్లా మాట్లాడచ్చా? అసలు కేసీఆర్ లేకపోతే ఎట్లా ఎంపీ అవుతుంది, ఎట్లా ఎమ్మెల్సీ అవుతుంది, ఎట్లా ఇలా పార్టీ పెట్టుకుంటుంది? ఈ ప్రజాస్వామ్య పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, మేము దానికి వ్యతిరేకం కాదు. కేసీఆర్ మాట మంచిగా మాట్లాడకపోతే ఫ్యూచర్ లో వారు అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.